వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఈనాడు వార్తాపత్రికలు ఎటువంటి వార్తలు రాశారో ఒకసారి చూద్దాం. ఈనాడు వార్తాపత్రికను చూసుకున్నట్లయితే నగరవాసులు ఏమైపోతే మాకేమంటూ ఒక వార్త రాసుకొచ్చారు. జనం అవస్థలు పట్టుని కొందరు నగరపాలక సంస్థల కమిషనర్లు విధి నిర్వహణ కంటే వైకాపా నేతలకు విధేయత చూపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కలుషిత నీటితో జనం ప్రాణాలు పోతున్న పట్టణ వైనం క్షేత్రస్థాయిలో పర్యటనల ఊసే మారిపోయారు. అధికారులు ఎమ్మెల్యేలు చెప్పారని అడ్డుగోలుగా అనుమతులు, మేయర్లు సిఫార్సు చేశారని అక్రమ నిర్మాణాలపై ప్రేమ అంటూ రాసుకొస్తున్నారు. నగరపాలక సంస్థల కమిషనర్లు ఉదయాన్నే కాలినడకన 1-2 డివిజన్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకునేవారు. వెంటనే పరిష్కారం చర్యలు తీసుకునేవారు. కమిషనర్లు విధుల్లోకి రావడంతో కింది స్థాయి అధికారులు సిబ్బంది కూడా వెళ్లాల్సి వచ్చేది. కమిషనర్ పర్యటనలకు వచ్చినప్పుడు ప్రజలు సమస్యలు చెప్తే ఇబ్బందులు పడతామని చెప్తే ముందే వాటిని పరిష్కరించిన సందర్భాలు ఉండేవి. ఇదంతా గతం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ రాసుకొచ్చినారు. అయితే ఎన్నికల కమిషనర్లు ముఖ్యంగా వాళ్ళు ఈ నగరవాసులకు ఇబ్బంది ఏదైతే కలుగుతుందో వాళ్ళపైన ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్నికలు అయిపోయినా కూడా ఖచ్చితంగా వైసీపీకి ఆపాదించే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మేయర్లు చెప్పే విధంగా నడుస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అట్లాంటి పరిస్థితి అయితే వీళ్ళు మున్సిపాలిటీ కమిషనర్లు అట్లాంటి పరిస్థితి అయితే ఉండదు. అయితే ఖచ్చితంగా ఎవరైతే నగరవాసులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కమిషనర్లు తొలగిస్తే బాగుంటుంది. ఎక్కడైతే పూడిక చేరిపోయిందో, వ్యర్థ పదార్థాలు కలుషితమవుతున్నాయో, నీరు కలుషితమవుతుందో ఆ నీటినన్నింటినీ ఖచ్చితంగా తొలగిస్తే వాళ్ళకన్నిటికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నగరవాసులకు చూసుకుంటే మంచిగా ఉంటుంది. లేదంటే అనారోగ్యాలకు పాలే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ సీట్లను వదిలి ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టాలు, ప్రజలు కలుగుతున్న ఇబ్బందులు, కలుషితమవుతున్న వాటిని వెంటనే తొలగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేము కూడా. అయితే ఇంకోటి చూసుకున్నట్లయితే మూగపోయిన మైకులు చివరిదైన 7వ విడతకు ముగిసిన ప్రచారం గడువు 57 స్థానాల్లో రేపు పోలింగ్ 75 రోజుల్లో 206 ర్యాలీలు, రోడ్ షోలు, సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. ఏదైతే చివరి ఘట్టం ముగిసింది, రేపే లాస్ట్ విడత. దీంతో ఖచ్చితంగా 57 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు హోరెత్తించిన ప్రచారాన్ని అంతా మైకులతో ముగించేశారని చెప్పేసి ప్రధానంగా రాసుకొచ్చారు. అయితే ప్రధాని మోదీ ఇప్పటి వరకు 206 ర్యాలీల్లో 75 రోడ్ షోలు, సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ అంటూ రాశారు. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే పోస్టింగ్ ఇవ్వకపోతే ఏబీవీకి తీవ్ర నష్టం అంటూ రాసుకొచ్చారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ వ్యాఖ్య క్యాబ్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ, దర్యాప్తును సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనలో పసలేదని వెల్లడి. అయితే ఈ రోజు ఆయనకి చివరి రోజు ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలని చెప్తున్నారు. అయితే ఆయనపై చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పేసి మరో దానికి సంబంధించి ఆయనకి పోస్టింగ్ ఇవ్వట్లేదు. అయితే ఏదైతే ఏముంది ఖచ్చితంగా నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. అయితే మిగిలింది ఒక రోజు అంటున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పదవి విరమణ నేడే. ఈ రోజైనా విధుల్లోకి తీసుకొని పోస్టింగ్ ఇస్తారు. 5 ఏళ్లుగా అనుసరించిన కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తారంటూ ప్రశ్నిస్తూ వార్త రాసుకొస్తున్నారు. మరి చూడాలి. మరి అయితే ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంతలో ఎంత మార్పు? అమరావతి నుంచి సామాగ్రి తరలింపై సిఆర్డీ అధికారుల స్పందన. టీ తరలిస్తున్న సామగ్రిని వెనక్కి రప్పించిన వైనం రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుందని సంకేతాలే కారణమా అంటూ వార్త రాసుకొస్తున్నారు. వెనక్కి రప్పించిన కంటైనర్ నుంచి సామగ్రిని దించుతున్న కూలీలు అంట. ఏదైతే కూటమి రాబోతుందని మార్పు అంటున్నారు. అమరావతి నుంచి సామగ్రి తరలింపై సిఆర్డీఏ అధికారుల స్పందన అంట. టీడీ తరలిస్తున్న సామగ్రిని వెనక్కి రప్పించిన వైనం రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుందనే సంకేతాల కారణం అంటూ ఒక ప్రశ్న మార్క్ పెట్టి రాశారు. అయితే నిన్నటి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 5 సంవత్సరాల నిన్నటి రోజు ప్రమాణ స్వీకారం చేశాడో దానికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టాడు. ఖచ్చితంగా మనం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారని. వీళ్ళు చూస్తే కూటమి అధికారంలోకి రాబోతుంది, అందుకే అమరావతి నుంచి సామగ్రి తరలింపై సిఆర్డీఏ అధికారులు స్పందించి మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చారని రాస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఎవరు ఊహాగణాల వాళ్ళవి ఖచ్చితంగా ఇంకో 4 రోజులు ఉంటే కనుక ఫలితాలు వెలువడుతున్నాయి. అందులోపునే వాళ్ళ అధికారంలోకి వస్తున్నారు, వీళ్ళ అధికారంలోకి వస్తున్నారని నాయకులు చెప్పినంత మాత్రం జరిగే పరిస్థితి కాదు. ఇప్పటికే చాలా సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీకి చెప్తున్నాయి, టీడీపీకి చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరికి ఊహాగణాలు వాళ్ళకు ఉంటాయి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం, బస్సులో లోయలో పడి 22 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 9 మంది మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. 57 మందికి గాయాలు. బాధితులంతా హర్యానా, యూపీకి చెందిన యాత్రికులు. శివ ఆరోగ్య గుహాయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఖచ్చితంగా ప్రమాదంలో 22 మంది దుర్మరణం చెందారంట. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడి 22 మంది మృతి. తప్పెవరు చేసినా కూడా పోయిన ప్రాణం అయితే తిరగరాదు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. వేగాన్ని తగ్గించుకొని ప్రతి ప్రయాణికుడు ముందుకెళ్తే బాగుంటుంది. ఏకంగా ఒకేసారి 22 మంది మరణాలు చోటు చేసుకోవడంతో అది ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైనది, చాలా దుర్ఘటన జరిగింది. అయితే ఇంకో వారు చూసుకున్నైతే అస్టేటింగ్ అధికారి సంతకం ఉంటే చాలు పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది. పేరు హోదా సీలు లేకపోయినా పర్వాలేదు.
మరోసారి స్పష్టం చేసిన ఈసీ ఆదేశాలకు హైకోర్టులో సవాల్ చేసిన వైకాపా. ఏదైతే ఈసీ ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసింది వైకాపా. దానికి సంబంధించి వార్తలు రాసుకొచ్చారు. మనం చూసుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది, పేరు హోదా సీలు లేకపోయినా పర్వాలేదంట. పేరు హోదా సీలు లేకపోయినా, పేరు హోదా లేకుంటే తలా తోక లేకుంటే ఎలా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు సంతకం చేశారు, అతని పేరు, అతని హోదా ఏంటి అంటే ఖచ్చితంగా సంతకానికే ఇప్పుడు చూసుకోవచ్చు. సీలు లేకపోయినా పర్వాలేదు, పేరు హోదా లేకపోయినా పర్వాలేదు అంట. అంటే కేవలం సంతకం చూసి మాత్రమే ఆ ఓటును చెల్లబాటు అయ్యే విధంగా చూడండి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఓటుని ఎవరు ఆమోదింపజేసినట్లు అవుతుందని కూడా చూడాలి. ఖచ్చితంగా అసిస్టేటింగ్ అధికారి సంతకం ఉంటాం. మరి ఆ సంతకం ఉంటే చాలా. మరి ఆ సంతకం ఎవరిదని, ఏ అధికారి పెట్టారని, ఏ హోదా అధికారి పెట్టారని. ఇప్పుడు ఫోర్జరీ సంతకాలు ఎన్నో జరుగుతున్నాయి. మరి ఆ ఫోర్జరీ సంతకాలు పెట్టుకొని వచ్చిండొచ్చు కదా. ఇప్పుడు మహా ఎమ్మెల్యేలు, మంత్రులు, లేదంటే పిఏలు, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఫోర్జరీ చేస్తున్నారు. మరి వీళ్ళు ఇంకా ఇట్లాంటి సంతకం చేసేటట్లుంటే వాళ్ళు ఫోర్జరీ చేయడానికి గ్యారెంటీ ఏముంది? అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే విత్తు నుంచే విపత్తు అంటూ ప్రధానంగా రైతులకు సంబంధించి ఒక వార్త రాసుకొచ్చారు. పత్తి విత్తనాలకు ధరలు ఘాటు, కొన్ని రకాలపై ప్యాకెట్కు 250 అదన, అరకొరగానే రాయితీ వేరుశెనగ విత్తన పంపిణీ, కరువు రైతులకు కొరవడిన భరోసా అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. పత్తి విత్తనాలు, వేరుశెనగ విత్తనాలకు సంబంధించి విత్తు నుంచే రాసుకొస్తున్నారు. ఏదైతే ఏముంది ఖచ్చితంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుకెళ్లాలని కోరుతున్నాం. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేయకపోయినప్పటికీ ఈనాడు వార్తాపత్రికలో ప్రజలకు ఇబ్బంది కలిగే వార్త ఒకటి ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించిన ఒక వార్త రాసుకొచ్చారు. మరి ప్రధానంగా ఇవి చూసుకోవచ్చు. అయితే ఈ రోజు ఈనాడు వార్తాపత్రికలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.